మీడియా మిత్రులకు నమస్కారం. అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ గారికి, గౌరవ శాసనసభ్యురాలు అదితి గజపతిరాజు గారికి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి పావని గారికి, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రాజేష్ వర్మ గారికి అందరికీ నమస్కారం. మిత్రులారా, నిన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ని స్వాగతిస్తున్నాం. పేదలు, రైతులు, దళితులు, గిరిజనులు, మహిళలు, యువకుల్ని కేంద్రంగా చేసుకొని వారి అభివృద్ధి సంక్షేమం కోసం, భవిష్యత్తు అవకాశాల కోసం నిన్నటి బడ్జెట్ రూపొందించబడింది. ఒక దీర్ఘకాలిక పురోగతికి, సుస్థిర అభివృద్ధికి నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ ఒక సంకేతంగా నిలుస్తుంది. ఆత్మనిర్భర్ భారత్, అదేవిధంగా వికసిత్ భారత్కి నిర్మాణానికి పునాదులు వేసే దిశగా కూడా నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉంది. ఈ కొత్తగా నిర్మించబడిన సెక్రటేరియట్లో కర్తవ్య భవనం నుంచి తయారైన మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టబడిన బడ్జెట్ 3 కర్తవ్యాల్ని మనకు గుర్తు చేస్తూ ఉంది. ఒకటిది, ఇప్పటికే కరోనా సంక్షోభం తర్వాత కూడా ప్రపంచంలో ఏ దేశం కూడా సాధించని ఆర్థికాభివృద్ధిని సాధిస్తూ సగటున 7% ఆర్థిక అభివృద్ధిని రిజిస్టర్ చేస్తూ ఉంటున్న ఆర్థిక వ్యవస్థకి మరింత బలోపేతం చేసే దిశగా మొదటి కర్తవ్యం ఉంది. రెండవది, ప్రజల మనోభావాలు, ఆకాంక్షలకు అనుగుణంగా వారి సామర్థ్యాన్ని పెంచే దిశగా కూడా రెండవ కర్తవ్యం బోధిస్తూ ఉంది. ఇక మూడవది, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వారి మొదటి మంత్రం సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నారు. అందరితో కలిసి అందరి వికాసం దిశగా కూడా ఈ కర్తవ్యం 3గా పేర్కొనబడుతున్న బడ్జెట్ ద్వారా స్పష్టమైన సంకేతం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, దీంట్లో చూస్తే ఈ ప్రజెంటేషన్ ద్వారా చూస్తే ఇప్పుడే నేను చెప్పినట్టు ఇండియాస్ ఎకనామిక్ ట్రాజెక్టరీ, ఆర్థికాభివృద్ధి మిగతా దేశాలతో పోల్చినప్పుడు చాలా ఎక్కువగా, మన దరిదాపుల్లో కూడా వేరే దేశం లేదు, ఒక స్విట్జర్లాండ్ తప్పిస్తే. ఆ సందర్భంలో 7% రిజిస్టర్ చేసుకుంటూ ఉన్నాం. అదే సందర్భంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు దాదాపు 11% ఉంటున్న ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ని అదుపులో తీసుకొచ్చి ఇవాళ 2%లోకే నియంత్రించగలుగుతున్నాం. మూడవది, ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ ఆ క్రమశిక్షణ ద్వారా సంపదను సృష్టిస్తూ సమాజానికి ఉపయోగపడే నిర్ణయాల్ని, పథకాల్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. దీంట్లో ప్రధానంగా ఆత్మనిర్భర్ భారత్ లేదా వికసిత భారత్ అనేది కేవలం నినాదాలుగా మాత్రమే కాకుండా ఒక సంకల్పంగా కూడా ఈ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిరూపిస్తూ వచ్చింది. దాంట్లో భాగంగానే ఉత్పాదకను పెంచడం కోసం 3 పిల్లర్లని ఇవాళ ఈ బడ్జెట్ ద్వారా మనకు అర్థమవుతున్నాయి. 3 పిల్లర్లు. ఒకటి, ప్రొడక్టివిటీని, సమగ్రత, అదేవిధంగా టెక్నాలజీని వాడుకొని, ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మిషన్ లెర్నింగ్ని వాడుకొని ప్రొడక్టివిటీని పెంచడం, ఉత్పాదకను పెంచే దిశగా ప్రయత్నం చేయడం, అదేవిధంగా ఒక సుస్థిరమైన ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేయడం, అందరినీ కలుపుకుపోయే విధంగా ఒక సమ్మిళిత వృద్ధిని, ఆ ఫలాల్ని అందరికీ అందించే దిశగా కూడా ఈ బడ్జెట్ ఉంది. దీంట్లో అందుకని ప్రధానంగా ఈ బడ్జెట్లో చూస్తే ఈ తయారీ రంగం మీద, పరిశోధనల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఇవాళ ప్రపంచంలో సెమీ కండక్టర్లు అంటే అడ్రస్గా తైవాన్ దేశం ఉంది.
సో భారతదేశంలో కూడా సెమీ కండక్టర్ల తయారీకి ఊతం ఇవ్వడం కోసం, ప్రోత్సాహం ఇవ్వడం కోసం ఇండియన్ సెమీ కండక్టర్ మిషన్ తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సెమీ కండక్టర్ 2.0లో భాగంగా ప్రోత్సాహకాలను ఇస్తూ అనేక రాష్ట్రాలకు అభివృద్ధి చేస్తూ ఉంది. మన రాష్ట్రానికి ప్రత్యేకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్కి ఈ సెమీ కండక్టర్ మిషన్ ద్వారా ఓర్వకల్లులో ఇండస్ట్రియల్ నోడ్ అయితే ఎకనామిక్ కారిడార్లో ఇండస్ట్రియల్ నోడ్ ఉందో దానికి 14,000 కోట్ల పెట్టుబడులు రావడం జరిగింది. అది కాకుండా 80% సబ్సిడీతో ఇవాళ ఇస్తున్న దీని కారణంగా మన రాష్ట్రంలో కూడా దార్శనిక నాయకత్వం ఉన్న కారణంగా అనేక కంపెనీలు ముందుకు రావడానికి ఉంది. రాబోయే రోజుల్లో సెమీ కండక్టర్ హబ్గా భారతదేశం తయారవుతే దాంట్లో ఆంధ్రప్రదేశ్ కూడా ముందు బాగానే ఉండే అవకాశం ఉంది. మొట్టమొదటిసారిగా నిన్న చెప్పిన పెద్ద ప్రకటనలో ఏదైనా ప్రకటన నిన్న ఉన్న వాటిల్లో చూస్తే రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్ మినరల్స్ గురించి నిన్న ప్రస్తావించారు. దానికి ఒక కారిడార్ని ఒరిస్సా దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ 4 రాష్ట్రాలకి ఈ రేర్ అర్త్ పర్మనెంట్ మ్యాగ్నెటిక్ మినరల్స్ని ఒక కారిడార్గా తయారు చేయడం కారణంగా అనేక రంగాల్లో ఇవాళ మనం ప్రగతి సాధించడానికి అవకాశం ఉంటుంది. దీని ద్వారా పరిశోధనలో కానీ లేదా తయారీ రంగంలో కానీ లేదా శుద్ధిలో కానీ మనకు లేదా మార్కెటింగ్లో కానీ పెద్ద ఎత్తున ఆర్థిక అభివృద్ధి లభించడమే కాకుండా యువతకు అనేక అవకాశాలు కూడా లభించే అవకాశం ఉంది. అదేవిధంగా 3 డెడికేటెడ్ కెమికల్ పార్క్స్ని ఇప్పటికే మన రాష్ట్రంలో బల్క్ డ్రగ్ పార్క్ ఇవ్వడం జరిగింది. దీన్ని మరింతగా ప్రోత్సాహం కలిగిస్తూ 3 డెడికేటెడ్ కెమికల్ పార్క్స్ కూడా ఇవ్వడం, బయోఫార్మా శక్తి పాలసీని తీసుకురావడం. ఇక మైక్రోబయల్ రెసిస్టెన్స్ని గుర్తించి ఆరోగ్య వ్యవస్థను మరింత పరిశుభ్రపరచడం కోసం బయోఫార్మా శక్తి పాలసీని తీసుకొచ్చి 5 కేంద్రాలని జోన్స్ పెట్టాలని కూడా నిర్ణయం జరిగింది. కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ కూడా నేను ప్రత్యేకంగా వాటి మీద శ్రద్ధ పెట్టడం జరిగింది. అదేవిధంగా సర్వీసెస్ స్కిల్స్ మీద దృష్టి పెడుతూ యువతకి నైపుణ్య శిక్షణనిచ్చి వారి సామర్థ్య పెంపు కోసం కూడా నిన్న బడ్జెట్లో అనేక పథకాలని అనేకమైన నిర్ణయాల్ని తీసుకోవడం జరిగింది. దాంట్లో ఈ నైపుణ్య శిక్షణ కోసం 1.5 లక్షల కేర్ గివర్స్ కోసం నైపుణ్య శిక్షణ ఇచ్చే దిశగా, అదేవిధంగా ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ని మన రాష్ట్రంలో ఇప్పటికే మంజూరు అయిపోయింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ నడుస్తూ ఆపరేషన్లో కూడా ఉందా. ఇంకో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ని కూడా నేను మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ స్కూళ్ళల్లో సృజనాత్మక పెంచి మారిన పరిస్థితులకు అనుగుణంగా ఇవాళ టెక్నాలజీ ఆధారిత విద్యను నేర్పించడం మీద ప్రధానంగా దృష్టి పెట్టి ఈ 15,000 స్కూళ్ళల్లో ఈ కంటెంట్ క్రియేటివ్నెస్ పెంచడం కోసం, తద్వారా విజువల్ ఎఫెక్ట్స్ కానీ గేమింగ్ కానీ ఇతరత్ర వాటిలో యువతను చిన్న వయసు నుంచే ప్రోత్సహించడం కోసం 15,000 స్కూళ్ళల్లో కూడా ఈ క్రియేటివ్ కంటెంట్ ల్యాబ్స్ని ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా 5,500 కాలేజీల్లో కూడా ఈ ల్యాబ్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మెడికల్ వాల్యూ టూరిజంని ప్రమోట్ చేయడం కోసం ఇవాళ ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి కానీ గల్ఫ్ కంట్రీస్, మిడిల్ ఈస్ట్ నుంచి అనేక మంది భారతదేశం వైపు చూస్తూ ఉన్నారు. దీన్ని ప్రోత్సాహం అందించి ఒక టూరిజం హబ్గా భారతదేశాన్ని తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ గ్లోబల్ రీచ్ మెడికల్ వాల్యూ టూరిజంను ఒక 5 హబ్బులు పెట్టాలని నిర్ణయం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కూడా దీని మీద ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ గురించి ఆలోచించకముందే ఆంధ్రప్రదేశ్ను మెడికల్ టూరిజం హబ్గా చేసి మిడిల్ ఈస్ట్ నుంచి, ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి కూడా ఈ పేషెంట్స్ని ఆకర్షించే విధంగా, తద్వారా ఎకనామిక్ యాక్టివిటీ పెరిగే విధంగా కూడా మరి ఆరోగ్యాన్ని అందించడమే కాకుండా ఎకనామిక్ యాక్టివిటీ పెంచే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ ఐటీ రంగంలో థ్రెషోల్డ్ ట్యాక్స్ రిలీఫ్ని 300 కోట్ల నుంచి 2,000 కోట్లకు పెంచిన కారణంగా ఇవాళ అనేక మంది కొత్త రంగంలోకి రావడానికి అవకాశం ఉంది. తద్వారా ఐటీ రంగంలో, ఐటీ ఎనబుల్డ్ సర్వీసెస్ రంగంలో కూడా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు, అదేవిధంగా సంపద సృష్టి కూడా జరగబోతోంది. కేంద్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మౌలిక సదుపాయాల కల్పన మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి PM గతిశక్తి పేరుతో 111 లక్షల కోట్లను మౌలిక సదుపాయాల మీద, అది హైవేల నిర్మాణం కావచ్చు, రైల్వేల నిర్మాణం కావచ్చు, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కావచ్చు, లేదా కొత్త రైళ్ల ప్రారంభించడం కాదు, వందే భారత్ లాంటివి, అదేవిధంగా పోర్ట్ల నిర్మాణం కావచ్చు, ఎయిర్పోర్ట్ల నిర్మాణం కావచ్చు, మౌలిక సదుపాయాల కల్పన మీద ప్రధానంగా దృష్టి పెట్టడం వల్ల సంపద సృష్టి జరుగుతుంది. కాబట్టి దీని మీద ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా 7 హై స్పీడ్ రైల్ కారిడార్లను కూడా దేశవ్యాప్తంగా మంజూరు చేస్తున్నారు. దాంట్లో భాగంగా మన దక్షిణ రాష్ట్రాలకి అంటే హైదరాబాద్ కేంద్రంగా, హైదరాబాద్ నుంచి బెంగళూరు, హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు నుంచి చెన్నై, అదేవిధంగా హైదరాబాద్ నుంచి పుణే దాకా 7 కారిడార్లలో దాదాపు 4 కారిడార్లు సౌత్ ఇండియాలో ఉంటున్నాయి. అయితే దీంట్లో ప్రధానంగా మనకు జరుగుతున్న లాభం ఏంటంటే ఈ హైదరాబాద్ నుంచి చెన్నైకి, హైదరాబాద్ నుంచి బెంగళూరులకి మొత్తం 1,600 కిలోమీటర్ల ఈ హై స్పీడ్ రైల్వే కారిడార్ వస్తుంటే దాంట్లో 870 కిలోమీటర్లు మన రాష్ట్రం గుండా పోతుంది. అంటే దాదాపు 51 నుంచి 52% మన రాష్ట్రం ద్వారా వెళ్తుంది. కాబట్టి దీని ద్వారా
విపరీతమైన అభివృద్ధి లాజిస్టిక్ పెరగడం వల్ల అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. మన రాష్ట్రం స్థితిగతులు మారే పరిస్థితి కూడా దీంట్లో ఉంది. అదేవిధంగా నేషనల్ వాటర్ వేస్ని గతంలో కూడా మన బకింగ్హామ్ గేట్ని వాటర్ వేస్లో అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో భాగంగా 20 నేషనల్ వాటర్ వేస్ని అభివృద్ధి చేయాలా. రాబోయే రోజుల్లో ఈ ఫ్యూయల్ మీద, పెట్రోలియం ప్రోడక్ట్స్ మీద డిపెండెన్సీ, ఎందుకంటే 85% మనము విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి ఆ డిపెండెన్సీని తగ్గించడం కోసం వాటర్ వేస్ని మళ్ళీ సంప్రదాయ పద్ధతులైన రవాణా సౌకర్యం మీద ఆధారపడి అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ గూడ్స్ని రవాణా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటర్ వేస్ మీద దృష్టి పెట్టి 20 నేషనల్ వాటర్ వేస్ని కూడా తీసుకోవడం, అదిగా పోర్ట్లను కూడా పటిష్టపరిచే దిశగా ప్రయత్నం చేయడం, అదేవిధంగా డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ని కేవలం వాటి కోసం మాత్రమే ఒక డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ని మొట్టమొదటిగా వెస్ట్ బెంగాల్ నుంచి సూరత్గా ఒకటి ప్రారంభిస్తున్నారు. దాన్ని భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలు కూడా ఎక్స్పాండ్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. అదేవిధంగా కోస్టల్ కార్గో మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టారు. అదేవిధంగా ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ పాలసీ ఎనర్జీ మీద ఇవాళ ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా చెప్పుకుంటున్న అమెరికాలో కూడా 4 గ్రిడ్లు ఉంటే ఒకే గ్రిడ్, 1 కంట్రీ 1 గ్రిడ్ పేరుతో దేశమంతా ఒకే గ్రిడ్ ఉంది. ఇక్కడ మనం ఈ విజయనగరంలో గ్రిడ్కి కనెక్ట్ చేస్తే దీన్ని తీసుకెళ్లి ఎక్కడో నార్త్ ఈస్టర్న్ కంట్రీలో ఇవ్వడానికి ఉంది. దేశంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద భౌగోళికంగా ఇంత జనాభా కలిగిన ఏ దేశంలో కూడా లేదు. 1 గ్రిడ్ ఉంది కాబట్టి ఒక కొత్త సంస్కరణని తీసుకొస్తున్నారు. దాదాపు 350 సంస్కరణలు వివిధ విభాగాల్లో తెచ్చిన వాటిలో ఇది ఒకటి. పంప్డ్ స్టోరేజ్ ప్రోడక్ట్. మన దగ్గర చాలా నదులు ఉన్నాయి. ఆ నదుల్ని ఆధారంగా చేసుకుని అనేక పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు ఇవాళ దేశంలో మనం గర్వంగా చెప్పుకోవాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన దగ్గర ప్రతి నది మీద అనేక పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు కూడా మన రాష్ట్రంలో వచ్చిన విషయం తెలుసు. అందుకని మనం గ్రీన్ ఎనర్జీలో ఎక్కువ ఉత్పాదకత మన రాష్ట్రం నుంచి ఈ దేశంలో మనం మొదటి స్థానంలో ఉంటున్నాం. దానికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి దార్శనికత కూడా మనము అభినందించాల్సింది. తర్వాత ఈ అర్బన్ ఇవాళ వలస జరుగుతున్న ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకి వలసలు ఎక్కువ అవుతున్న సమయంలో అక్కడ మౌలిక వసతుల లోటు ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ పట్టణాల్లో కూడా మౌలిక వసతులను పెంచడానికి గతంలో అమృత్ పథకాన్ని తీసుకొస్తే దానికి అదనంగా ఇవాళ సిటీ ఎకనామిక్ రీజన్స్ అని 5,000 కోట్లతో కొన్ని పట్టణాలను గుర్తించి వాటిలో మౌలిక సదుపాయాల కల్పన, అదేవిధంగా ఈ వసతుల లేమిని నివారించే దిశగా కూడా ప్రజలకు సౌకర్యవంతమైన జీవితాన్ని గడిపేలాగా నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా నిన్న తీసుకున్న నిర్ణయం. దాంట్లో భాగంగా మన రాష్ట్రంలో కూడా కొన్ని, విశాఖపట్నం ఇప్పటికే గుర్తించినట్టున్నారు. ఇక కొన్ని పట్టణాలు 5 లక్షల జనాభా దాటిన పట్టణాలను కూడా వీటిలో తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ మీద కూడా మెట్రోలు వీటి మీద కూడా ఆలోచన చేస్తున్నారు. తర్వాత మున్సిపాలిటీలు ఇవాళ ఆర్థికంగా కునారెళ్ళిపోతున్న నేపథ్యంలో బాండ్స్ రైజ్ చేయడానికి అవకాశం ఇవ్వడమే కాకుండా 1000 crores బాండ్ ఏదన్నా మున్సిపాలిటీ రైజ్ చేస్తే 100 కోట్లు ఇన్సెంటివ్గా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి ముందుకు వస్తుంది. అంటే ఒక పోటీతత్వాన్ని పెంచి మున్సిపాలిటీల మధ్య ఎవరన్నా మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తున్న మున్సిపాలిటీలు ఈ బాండ్స్ రైజ్ చేయడం వల్ల 100 కోట్ల ఇన్సెంటివ్ పొందడానికి అవకాశం ఉంది. తద్వారా మున్సిపాలిటీలో అనేక మౌలిక సదుపాయాల వసతులు కానీ, డ్రైనేజ్ సిస్టంలో కానీ, శానిటేషన్ విషయంలో కానీ, లేదా ఈ ఒక బ్రీతింగ్ స్పేస్ కోసం పార్కుల నిర్వహణలో కానీ వీటిలో ప్రధానంగా దృష్టి పెట్టి ఒక అద్భుతమైన మోడర్న్ మున్సిపాలిటీలు మనం తయారు చేసుకునే దిశగా కూడా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తద్వారా ఆ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన పెట్టి సౌకర్యవంతమైన జీవితం అంటే రియల్ ఎస్టేట్ కూడా ఊతం ఇచ్చినట్టు అవుతుంది. తద్వారా ఆ ప్రాంత పట్టణాల ఆర్థిక సంపత్తి కూడా పెరుగుతుంది. అదేవిధంగా ఇప్పటికే వ్యవసాయ రంగం మీద ప్రధానంగా దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా కొత్తగా నూతనంగా ఆదాయం ఇవ్వాలి. అనేక రకాల ఇప్పుడు సబ్సిడీల విషయంలో కానీ, లేకపోతే ఈ కాంప్రిహెన్సివ్ క్రాప్ ఇన్సూరెన్స్ విషయంలో కానీ, లేకపోతే PM కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా కానీ, లేదా వన్ డ్రాప్ మోర్ క్రాప్ పేరుతో కానీ, లేదా సబ్మిషన్ ఫర్ అగ్రికల్చర్ మెకనైజేషన్ ద్వారా కానీ, లేదా ఫార్మ్ బ్యాంక్స్ కానీ వ్యవసాయ రంగానికి ఊతం ఇస్తూ నిలబడుతున్న ప్రయత్నం ఇవాళ కొత్తగా టెక్నాలజీని అనుసంధానం చేసుకుంటూ కొత్త పథకాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా మన అధిక విలువ కలిగిన ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కోకోనట్ కానీ, క్యాషు కానీ, కోకో కానీ వీటిని ఒక నాణ్యమైన వంగడాలను అందించి ఉత్పత్తిని పెంచడం, నాణ్యమైన ఉత్పత్తులను పెంచడం, వాటికి తర్వాత బ్రాండింగ్ ఇవ్వడం, తర్వాత ఇతర దేశాలకి వాటిని ఎక్స్పోర్ట్లకి, ఎగుమతులకి ప్రోత్సహించడం ద్వారా రైతుల స్థితిగతులు, జీవన ప్రమాణాలు పెంచే దిశగా ఒక నిర్ణయం తీసుకున్నారు. మన రాష్ట్రానికి ముఖ్యంగా, ఎందుకంటే మన రాష్ట్రంలో కొబ్బరి ఉంది, అదేవిధంగా మామిడి, ఇది క్యాషు ఏమంటారు వాటిని,
కాశ్మీర్ తెలుగు జీడిపప్పు ఉంది. అదేవిధంగా కోకో కూడా మన ఏలూరు ఆ ప్రాంతంలో కూడా కోకో చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పటికే కోకోను కూడా కేంద్ర ప్రభుత్వం ప్రమోట్ చేస్తూ ఉంది. దీని ద్వారా మన రాష్ట్రంలో కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా భారత్ విస్తార్ తీసుకొచ్చి అగ్రికల్చర్ రంగం కూడా అగ్రిస్టాక్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను తీసుకొచ్చి ఉత్పాదకను పెంచే దిశగా కూడా నిర్ణయాలు తీసుకున్నారు. ఇవాళ దేశంలోనే అత్యధికంగా ఈ బ్లూ ఎకానమీలో అంటే ఈ చేపలు, రొయ్యలు వీటి ఎగుమతి దేశంలోనే మనం మొదటి స్థానంలో ఉన్నాం. దేశంలో జరుగుతున్న ఎగుమతుల్లో 60% ఆంధ్రప్రదేశ్ నుంచే జరుగుతున్నాయి. కాబట్టి వీటిని దృష్టిలో దీని కారణంగా ఇవాళ వాళ్ళకి ఏది డీప్ సీలో హై సీలోకి వెళ్ళి ఫిష్ క్యాచింగ్ చేస్తే పూర్తిగా ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తున్నారు. అదేవిధంగా దాని ద్వారా మరింత ఉత్పత్తులు పెరగడానికి ఉత్పత్తి పెరుగుతుంది, ఎగుమతులు కూడా పెరుగుతుంది. తద్వారా మనకు ఆర్థికంగా కూడా రాష్ట్రానికి కూడా ట్యాక్సుల రూపంలో లాభం ఉంటుంది. 500 రిజర్వాయర్లు అంటే వాటర్ టేబుల్ని పెంచడం కోసం, సంప్రదాయ పద్ధతిలోనే వాటర్ టేబుల్ని పెంచడం కోసం 500 రిజర్వాయర్లు నిర్మించాలని, అదే చోట అవకాశం ఉన్న ప్రతి గ్రామం కూడా అమృత్ సరోవర్ పేర్లతో ఇప్పుడు ప్రస్తుతం ఉంటున్న చెరువులను ఆధునీకరించడం కానీ, లేదా వాటికి వస్తున్న ఇన్లెట్లని మళ్ళీ కాపాడుకొని ఆ చెరువుల్ని మళ్ళీ పునరుద్ధరించే దిశగా కూడా అమృత్ సరోవర్లు తీసుకుంటున్నారు. ష్రింప్ బ్రీడింగ్ సెంటర్స్ కూడా ప్రధానంగా ప్రోత్సాహం అందిస్తున్నారు. మన రాష్ట్రం నుంచి నేను చెప్పినట్టుగా ఈ రొయ్యల ఎగుమతి అతి ఎక్కువగా ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా దాని ద్వారా లబ్ధి జరుగుతుంది. ఇప్పుడే గౌరవ శాసనసభ్యుల అదితి గారు చెప్పారు ఈ మహిళలకి ఏ రకంగా ఉపయోగపడుతున్నారని. దాంట్లో భాగంగా ఈ షీ మార్ట్లు, సెల్ఫ్ హెల్ప్ ఎంటర్ప్రైజ్ మార్ట్స్, గతంలో ఈ లఖ్పతి దీదీ మహిళల్ని లక్షాధికారులు చేయాలనే ఉద్దేశంతో ఒక వినూత్నమైన కార్యక్రమం లఖ్పతి దీదీ తీసుకొచ్చి 10 లక్షలు విలువ చేసే డ్రోన్ని ఇవ్వడం ద్వారా వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో ఆ డ్రోన్ల ద్వారా డ్రోన్ సేవలు అందించడానికి వ్యవసాయ రంగం కానీ ఇతరత్ర ప్రధానంగా వ్యవసాయ రంగంలో డ్రోన్ల కారణంగా ఏ రకమైన లబ్ధి జరుగుతుందో మనకు తెలుసు. ఇవాళ మ్యాన్ పవర్ని ఏ రకంగా తగ్గించగలుగుతున్నామో తెలుసు. ఇవాళ ఈ వ్యవసాయ కార్మికులు దొరకని పరిస్థితుల్లో డ్రోన్ కారణంగా ఎటువంటి విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామో తెలుసు. అయితే ఈ డ్రోన్ దీదిలో మన రాష్ట్రాన్ని ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావించాలంటే 14,87,000 మంది లబ్ధిదారులు కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు. అత్యధికంగా ఈ డ్రోన్ దీదీ పథకాన్ని నుంచి లబ్ధి పొందిన ట్యాప్ చేసిన రాష్ట్రం ఏంటంటే అది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్. కాబట్టి దీంట్లో కూడా ఈ షీ మార్ట్లలో కూడా 670 మండలాల్లో మన రాష్ట్రంలో ఉంటున్న 670 మండలాల్లో 20 లక్షలు చెప్పారు, మంత్రి గారు చెప్పారు 20 లక్షల రూపాయలు, దాంట్లో 10 లక్షల రూపాయలు సపోర్ట్ చేస్తుంటే దీంట్లో 20 లక్షల రూపాయలు సపోర్ట్ చేసి ఆర్థిక సాధికారత, ఆర్థిక స్వాతంత్రం దిశగా కూడా మహిళలను నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి జిల్లాలో కూడా బాలికలు చదువుకోవడానికి ఉచితంగా ఉండడానికి కూడా పీపీపీ మోడల్లో ఈ హాస్టల్ నిర్మాణానికి కూడా 700 దేశవ్యాప్తంగా 700 హాస్టల్ నిర్మాణం చేయాలని నిర్ణయించడం జరిగింది. మెంటల్ హెల్త్ గురించి ఇప్పుడే అదితి గారు అడుగుతున్నారు, మెంటల్ హెల్త్ సమస్యలు బాగా పెరిగిపోతున్నాయి, మరి దీని మీద ఏంటని. మనం విశాఖపట్నంలో మెంటల్ హెల్త్ హాస్పిటల్ని మొదలు పెట్టేశాం, ఒక 30 సైకాలజీ సీట్లను కూడా ఇవాళ చేశాం. అది పక్కన పెట్టేస్తే ప్రతిష్టాత్మకమైన నిమ్హాన్స్ సంస్థ కేవలం దక్షిణ భారతంలో బెంగళూరులో మాత్రమే ఉంటే ఉత్తరాది రాష్ట్రంలో కూడా నిమ్హాన్స్ని ఒకదాని ప్రతిష్టాత్మకమైన అంటే 1000 కోట్ల బడ్జెట్తో నడుస్తుంటుంది, దాన్ని రెండో దాన్ని కూడా ఇవాళ మంజూరు చేయడానికి ప్రతిపాదన చేశారు. తర్వాత ఈ ట్యాక్స్ విధానంలో డీక్రిమినలైజేషన్ ఆఫ్ అఫెన్సెస్ని దృష్టి పెట్టి ప్రత్యేకంగా 1961లో ఉంటున్న ట్యాక్స్ విధానాన్ని ఇవాళ మార్చి ఒక సరళీకృతమైన ట్యాక్స్ విధానాన్ని తీసుకొచ్చి ఏప్రిల్ 1 నుంచి రోల్అవుట్ చేసే దిశగా ఉన్నారు. ఆ సరళీకృతమైన ట్యాక్స్ విధానం అనేది ఖచ్చితంగా మధ్యతరగతికి కానీ లేదా చిన్న వ్యాపారులకు కానీ లేదా జిఎస్టీ పేరు కానీ అందరికి కూడా సపోర్టివ్గా ఉంటుంది. దానికంతా సింగిల్ ఈజ్ ఆఫ్ బిజినెస్ 147 స్థానంలో ఉంటే దాన్ని 60 స్థానానికి తీసుకురాగలిగాం. మరింత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం ప్రయత్నం చేస్తూ ఇవాళ ఎంఎస్ఎంఈ రంగానికి కానీ ఇతర రంగాలకి తోడ్పాటును అందించేదిగా ట్యాక్స్ వ్యవస్థని తీసుకొచ్చారు. దీంట్లో భాగంగా అనేక వర్గాలకి గతంలో 2 లక్షలు మాత్రమే ఆదాయ పన్ను పరిమితి ఉంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేసరికి దాన్ని వాళ్ళ 12,75,000కి తీసుకెళ్లారు. ఆదాయ పన్ను పరిమితిలో మార్పులు ఏమీ చేయకపోయినా ఇతరత్ర టీడీఎస్లో బయట దేశాల్లో చదువుతున్న పిల్లలకు కానీ టీడీఎస్లో కానీ 5% నుంచి 2% తీసుకొచ్చారు. అదేవిధంగా ఈ మ్యాన్ పవర్ సర్వీసెస్లో కూడా 5% ఉంటే దాన్ని 1 లేదా 2%కి తీసుకొచ్చారు. దానివల్ల మరింత మంది వీటిలో రావడానికి, మరింత మంది ఒక ఉన్నత విద్యను అభ్యసించడానికి కూడా ఈ రకంగా తీసుకొచ్చారు. వివాదాల నుంచి పరిష్కారం దిశగా ఐటీ అంటేనే వివాదాలు ఎక్కువ ఉండేవి. ఇప్పుడు కొత్త సరళీకృత విధానం కారణంగా వివాద్ సే విశ్వాస్, వివాదాల నుంచి పరిష్కారం దిశగా విశ్వాసం నింపే దిశగా కూడా ఈ కొత్త ఇది ట్యాక్స్ విధానం ఉండబోతుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది. తర్వాత ఇవాళ మన టోటల్ ఎక్స్పెండిచర్ చూస్తే ఎక్కడి నుంచి
డబ్బు వస్తుంది, ఎక్కడికి పోతుంది అంటే 53,47,000 కోట్లతో ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఈ స్ట్రాటజిక్ అలొకేషన్స్ దేని మీద ఉంటున్నాయంటే శాస్కి రాష్ట్రాలకి కొద్దిగా ఆర్థిక సహకారాన్ని అందించడం కోసం స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద కేంద్ర ప్రభుత్వం 50 సంవత్సరాల పాటు ఎటువంటి పన్ను లేకుండా దీర్ఘకాలిక ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా దీర్ఘకాలిక రుణాలను అందిస్తూ వచ్చింది. గత సంవత్సరం కూడా దాన్ని 1.5 లక్షల కోట్లు రాష్ట్రాలకు అందిస్తే ఈ సంవత్సరం దాన్ని కాస్త పెంచి 2 లక్షల కోట్లని రాష్ట్రాలకు అందిస్తూ ఉంది. అదేవిధంగా ఎంఎస్ఎంఈ మంత్రి గారు ఇప్పుడే చెప్పారు, సూక్ష్మ చిన్న మధ్యతర పరిశ్రమలకు ప్రోత్సాహం అందించడం కోసం గత ఈ కోవిడ్ సమయం నుంచి క్రెడిట్ లింక్డ్ గ్యారంటీ సబ్సిడీ స్కీమ్ తీసుకొచ్చి 7 లక్షల రూపాయల దాకా సహకారం అందించి ఎంఎస్ఎంఈలు నిలబెట్టారు. ఎందుకంటే ఎంఎస్ఎంఈలు దేశంలో దాదాపు 11 కోట్లకు పైన ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. 33 కోట్ల మందికి ఉపాధి ఎంఎస్ఎంఈల ద్వారా జరుగుతుంది. చాలా ముఖ్యమైన ఇది కాబట్టి ఒకవైపు ఏఏ లేదా గూగుల్ డేటా సెంటర్లకు ప్రోత్సాహం అందిస్తూనే రెండో వైపు ఎంఎస్ఎంఈలను కాపాడడం కోసం 10 లక్షల రూపాయల గ్రోత్ ఫండ్ని కూడా 10,000 రూపాయల గ్రోత్ ఫండ్ని పెట్టడం జరిగింది గతంలో. అదేవిధంగా ఇప్పటికే మనకు తెలుసు కొత్త వినూత్నమైన ఆలోచనలు చేస్తూ ఇప్పుడే నేను శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నా ముద్రా ఫండ్ల గురించి మాట్లాడుతుంటే ఇవాళ దేశవ్యాప్తంగా 56 కోట్ల మంది ముద్రా అకౌంట్లకి గత ముద్రా పథకం ప్రవేశపెట్టిన తర్వాత 36.5 లక్షల కోట్లు చిన్న సూక్ష్మ వ్యాపారస్తులకి ఆర్థిక సహకారం అందించడం జరిగింది. ఆర్థిక సహకారానికి దాన్ని మరింత ప్రోత్సహించడం కోసం గ్రోత్ ఫండ్ని కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కార్బన్ క్యాప్చర్ కోసం కూడా 20,000 కోట్లను పెట్టారు. దాంట్లో అది కాగా ఈ ప్రధానంగా క్యాపిటల్ అన్ని రంగ ట్రాన్స్పోర్ట్ మీద నేను మౌలిక సదుపాయాల గురించి చెప్పాను. ట్రాన్స్పోర్ట్ మీద ప్రధానంగా దృష్టి పెట్టి ఈ మౌలిక సదుపాయాల కల్పన మీద గతంలో ఏనాడు లేని విధంగా 12,22,00,000 కోట్లు ఇవాళ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం మూలధన వ్యయం చేయడం కోసం కేటాయించడం జరిగింది. ఇది గతంలో ఏనాడు లేదు. గత బడ్జెట్లో 11,20,000 పెడితే దాన్ని 1,00,000 కోట్లకు పెంచి 12,20,000 కోట్లు పెట్టారు. దానివల్ల మౌలిక సదుపాయాల కల్పన మీద ప్రధానంగా దృష్టి పెట్టడానికి ఉంటుంది. ఆర్థిక సంపత్తి కూడా మనకు చేకూరుతుంది. రక్షణ రంగం మీద కూడా మనకు తెలిసి ఇవాళ మనం స్వయం ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణం చేస్తున్నాం. ఒక రక్షణ రంగంలో కూడా స్వయం సమృద్ధి సాధించే దిశగా ప్రయత్నం చేస్తున్నాం. గత కొన్ని సంఘటనలు తెలుసు, నేను వాటి గురించి ప్రస్తావించదలుచుకోవాలి. సింధూర్లో కానీ ఇతరత్ర విషయాల్లో ఏ రకంగా మనం రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. అందుకని ఈ ఆర్థిక బడ్జెట్ పెంచుకుంటూ పోయిన సంవత్సరం 6,81,000 కోట్లు పెట్టుబడులు ఉంటే ఇవాళ బడ్జెట్ అలొకేషన్ ఉంటే ఇవాళ 7,84,000 బడ్జెట్ అలొకేషన్ వల్ల రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసుకోవడానికి. ఎందుకంటే రక్షణ వ్యవస్థ బార్డర్స్లో పటిష్టంగా ఉంటే, రక్షణ ఉంటే దేశంలో శాంతి సౌభ్రాతృలు నెలకొంటాయి. శాంతి ఉన్న చోటనే అభివృద్ధి సాధ్యమవుతుంది. కాబట్టి రక్షణ రంగం మీద కూడా మారుతున్న ఇవాళ గ్లోబల్ టర్బులెన్స్లో ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయంగా ఒక అనిశ్చితి నెలకొన్న సమయంలో, ఎక్కడ చూసినా యుద్ధాలు జరుగుతున్న సమయంలో దేశ ప్రజల రక్షణ మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టాము, కుటుంబ సభ్యులుగా చూస్తున్నాం అనే విధంగా వాటి మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టడం. అదేవిధంగా రూరల్ డెవలప్మెంట్ మీద కూడా దాదాపు 2,73,000 కోట్లుగా పెట్టడమే కాకుండా విజీ రామ్జీ ప్రోగ్రాం తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్గార్ అభియాన్ మిషన్ గ్రామీణ్లో తెచ్చినప్పుడు అనేక రకాల విమర్శలు తెచ్చారు. దీంట్లో బడ్జెట్ అలొకేషన్ ఉండదు అని చెప్పారు. కానీ దానికి ఇవాళ 96,000 కోట్లు బడ్జెట్ అలొకేషన్ ఇవ్వడం జరిగింది. ఎన్ఆర్ఈజీఎస్ కింద గతంలో 86,000 కోట్లు బడ్జెట్ అలొకేషన్ చేస్తే ఈ ఇప్పుడు రాబోయే కరెంట్ ఫిస్కల్లో 86,000 కోట్లు, నెక్స్ట్ ఫిస్కల్కి 26-27కి దాన్ని కాస్త 96,000 కోట్లు పైన చేయడమే కాకుండా ఎన్ఆర్ఈజీఎస్ కింద ఈ ప్రొడక్షన్ కాంపోనెంట్కి కూడా 30,000 కోట్లు కేటాయించడం ద్వారా గ్రామీణ వ్యవస్థ మీద, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల మీద, ఉద్యోగ కల్పన మీద చిత్తశుద్ధి అనే విషయాన్ని మళ్ళీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఒకసారి చెప్పింది. అదేవిధంగా దేశంలో భాగం కాబట్టి నార్త్ ఈస్ట్ మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. ఈ ఎడ్యుకేషన్ మీద కూడా ఇవాళ ఎడ్యుకేషను హెల్త్ అనేవి రాజ్యాంగం ప్రకారం స్టేట్ సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా ఎడ్యుకేషన్ మీద గతంలో 22లో 1,09,000 బడ్జెట్ మాత్రమే ఉంటే 1,09,000 కోట్లు ఇవాళ 1,39,000 కోట్లకు పెంచారు. ఇది మాత్రమే కాకుండా ఒక కొత్త కమిటీని వేసి ఒక నూతన విధానం ప్రవేశపెట్టిన విద్యా విధానానికి మరింత ముందుకు తీసుకెళ్తూ ఎడ్యుకేషన్ టు ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంటర్ప్రైజ్ ఈ దిశగా యువతను మార్చాలి. ఒక చదువు చెప్పడమే కాదు, చదువు తప్పిన తర్వాత ఉద్యోగం రావాలా లేదా ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలనే ఉద్దేశంతో ఒక నూతన విధానాన్ని తీసుకొస్తున్నారు. హెల్త్ గురించి ప్రధానంగా ప్రస్తావించాలంటే ఈ బడ్జెట్ ఇవాళ 1,06,000
కోట్లకు పోయింది. గత బడ్జెట్లో చూస్తే 96,000 కోట్లు ఉంటే ఇవాళ 11% పెరిగింది. ప్రధానంగా ఆరోగ్యం మీద దృష్టి సారించడం జరిగింది. ఆయుష్మాన్ భారత్కి వీటికి NHM కూడా కేటాయింపులు పెరిగాయి. ఇవన్నీ కాకుండా ఇవాళ నేను చెప్పినట్టుగా బయోఫార్మా హబ్ని కూడా 5 కేంద్రాలు నిర్మించాలని, మెడికల్ టూరిజంని ప్రోత్సాహం అందించాలని, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎంత ప్రతిష్టాత్మకమైనవో అదేవిధంగా ఇండియన్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్లో ఆయుర్వేదాన్ని కూడా అదే ప్రాముఖ్యత కల్పించే విధంగా ఇవాళ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదాన్ని కూడా 3 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదాన్ని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయం జరిగింది. అదేవిధంగా మెడికల్ టూరిజం మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టి మన దేశంలో ఉంటున్న ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించడమే కాకుండా విదేశాల నుంచి కూడా టూరిజం పేరుతో ఆకర్షించి తద్వారా మన ఫారెన్ ఎక్స్చేంజ్ని పెంచుకునే దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ అయితే ఇవాళ రాష్ట్రాలకు కూడా డెవల్యూషన్ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 14వ ఆర్థిక రికమెండేషన్స్ ప్రకారం ట్యాక్స్ డెవల్యూషన్ రాష్ట్రాలకు కేవలం 32% ఉంటే దాన్ని 41% తీసుకెళ్లడం వల్ల రాష్ట్రాలకు లబ్ధి జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా ఇవాళ ఇప్పుడు ఈ కొత్త దాంట్లో 1,40,000 కోట్లు ట్యాక్స్ డెవల్యూషన్ ద్వారా రాష్ట్రాలకు రూరల్ అర్బన్ లోకల్ బాడీస్కి అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఇవ్వడం జరుగుతుంది. మన రాష్ట్రానికి కూడా పెద్ద ఎత్తున లబ్ధి చేకూరుతుందని, అదేవిధంగా ఈ ట్యాక్స్ డెవల్యూషన్లో ట్యాక్సుల ద్వారా వచ్చిన ఈ లోకల్ అర్బన్ బాడీస్కి ఇవైతే ఈ GST ఈ ట్యాక్సుల ద్వారా వచ్చిన దాంట్లో దాదాపు ఈ కొత్త 16వ ఆర్థిక సంఘం రికమెండేషన్ ప్రకారం అయితే దాదాపు మన రాష్ట్రానికి 3,000 కోట్లు అదనంగా లబ్ధి చేకూరనుంది. వస్తాను ప్రశ్న అడుగుతుంది మీరు. అదేవిధంగా రెవెన్యూ డిఫిసిట్ కూడా కంట్రోల్ పెట్టి ఆర్థిక క్రమశిక్షణ అని చెప్పాను. బడ్జెట్ గురించి వినండి సార్. బడ్జెట్ గురించి ప్రస్తావిస్తే రాజకీయాలు మాట్లాడతారా మీరు? రెవెన్యూ డెఫిసిట్ కూడా కంట్రోల్లో పెట్టండి. అందుకే ఆర్థిక క్రమశిక్షణ అన్న దాన్ని 4-3% ఆపే ప్రయత్నం చేశారు. అందుకే సార్ ఇంత పెద్ద ప్రజెంటేషన్ పెట్టి చెప్తుంటే వినండి సార్. తర్వాత ఇంకా నేను మీరు నెక్స్ట్ దీంట్లో పోదలుచుకోలే 53,47,000 కోట్లు దేనికి కేటాయిస్తున్నామనే విషయానికి నేను పోదలుచుకోలేదు, ఎందుకంటే ఇవన్నీ దీంట్లో ఉన్నాయి కాబట్టి. అయితే ప్రధానంగా వీటిలో మనకు కనిపించేది అంటే మన దగ్గర శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, దాన్ని పొటెన్షియల్ని పర్ఫార్మెన్స్లోకి మార్చాల్సి ఉంది. తర్వాత ఊరికే మాటలు కాకుండా నాట్ ఓన్లీ రిఫార్మ్స్ బట్ రిటరిక్ ఇట్ షుడ్ బి రిఫార్మ్స్ ఓరియంటెడ్ అన్న విధంగా, అందుకని మాటలు కాకుండా చేతల్లో చూపించాలని. అదేవిధంగా ప్రజాకర్షక పథకాల మీద ప్రధానంగా దృష్టి పెట్టకుండా ప్రజల మీద దృష్టి పెట్టే దిశగా ఇవాళ బడ్జెట్ రూపొందించడం జరిగింది. దీంట్లో మీరు ఆంధ్రప్రదేశ్కి వస్తే నేను ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో అనేక విషయాల గురించి చెప్పాను. 28 జిల్లాల్లో డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ రాబోతున్నాయి, ఆక్వాకల్చర్కి ఊతం ఇవ్వబోతున్నారు, క్యాషు కోకో లేదా కోకోనట్కి కూడా ఇది జరుగుతుంది. తర్వాత ఈ డేటా సెంటర్లకి ప్రధానంగా లబ్ధి మనకు చేకూరుతుంది. ఏంటంటే ఈ డేటా సెంటర్లు ఏవైతే వస్తున్నాయో వీటికి 2047 దాకా ట్యాక్స్ మారటోరియం విధించిన కారణంగా లబ్ధి ఆంధ్రప్రదేశ్కి రాబోతుంది. ఎందుకంటే డేటా సెంటర్లు అన్నీ కూడా కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి, మిగతా దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళట్లా. దీని కారణంగా మన స్థానికంగా ఉంటున్న వారికి పెద్ద ఎత్తున మనకు ట్యాక్సులు అందడం కాకుండా రాష్ట్రాల్లో, తర్వాత ఈ స్థానికంగా ఉంటున్న యువతికి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కలుగుతాయి. దానివల్ల వారి భవిష్యత్తు నిర్మాణం అవుతుంది. మైనింగ్ గురించి నేను చెప్పాను, రేర్ ఎర్త్ మినరల్స్ ద్వారా ఏ రకంగా లాభం అవుతుంది. మైనింగ్, ప్రాసెసింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్కమ్లో హై వాల్యూ ఇండస్ట్రియల్ జాబ్స్ వచ్చే అవకాశం ఉంది ఈ కారిడార్ ద్వారా. తర్వాత ఈ కోకోనట్ ప్రొడక్షన్ వీటిలో మన దగ్గర 8% ఉంది. తర్వాత కోకో ప్రొడక్షన్ మన దగ్గర 40% ఉంది ఆంధ్రప్రదేశ్లో. దాని కారణంగా ఈ సంస్కరణ కారణంగా మనకి పెద్ద ఎత్తున లబ్ధి చేకూరబోతోంది. అదేవిధంగా టూరిజం మీద కూడా ప్రధానంగా, ఎందుకంటే టూరిజం అనేది ఇవాళ ఎకనామిక్ యాక్టివిటీకి ఊతంగా నిలుస్తుంది. టూరిజం మీద ప్రధానంగా దృష్టి పెట్టి అరకు ప్రాంతంలో ట్రైల్స్ ట్రెక్కింగ్ ట్రైల్స్ కానీ, అదేవిధంగా రాయలసీమ ప్రాంతం నెల్లూరు దగ్గర ఈ పులికాట్ సరస్సులో నెల్లూరు జిల్లాలో బర్డ్ వాచింగ్ బయోడైవర్సిటీ టూరిజంని ప్రోత్సాహం అందించడం ద్వారా స్థానికంగా జాతీయంగా కాకుండా అంతర్జాతీయంగా కూడా టూరిస్టులను ఆకర్షించాలనే దిశ కూడా ప్రయత్నం జరుగుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ప్రధానంగా దృష్టి పెట్టారు. ఇది కాకుండా పూర్వోదయ పథకం కింద ఈ తూర్పు తీర ప్రాంతాల్లో ఉంటున్న రాష్ట్రాలకి ఎలక్ట్రానిక్ వెహికల్స్ని ఈవీ బస్సుల్ని ఇవ్వాలని నిర్ణయం జరిగింది. 4,000 బస్సులను ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్ కూడా దీని ద్వారా లబ్ధి జరుగుతుంది. హై స్పీడ్ రైల్ గురించి నేను చెప్పడం జరిగింది, బ్లూ ఎకానమీ కూడా చెప్పడం జరిగింది. ఇదే విధంగా ప్రధానంగా మన రాష్ట్రంలో చేనేతలు ఎక్కువ ఉంటున్నారు లేదా టెక్స్టైల్ ఉత్పత్తులు ఎక్కువ ఉంటున్నాయి. వీటిని దృష్టిలో పెట్టి వాళ్ళ టెక్స్టైల్ పార్కులు కానీ కొత్త ఆధునిక విధానాలు తీసుకురావడం కానీ నిర్ణయాలు తీసుకుంటున్నారు. దానిపైన పెద్ద ఎత్తున బడ్జెట్ అలొకేషన్ కారణంగా ఇవాళ మన హబ్గా ఉంటున్న నా నియోజకవర్గం ధర్మవరం కానీ, లేదా పొందూరు కానీ, లేదా లోకేష్ గారి నియోజకవర్గం మంగళగిరి కానీ, లేదా పిఠావరం కానీ, లేదా పెరడన కానీ
వీటికి అన్నిటి కూడా లబ్ధి జరుగుతుంది. దీన్ని ఫార్మ్ టు ఫైబర్ వాల్యూ చైన్ని క్రియేట్ చేసి ఆ ఉత్పత్తుల్ని నూతన పద్ధతులను అవలంబించేలాగా చేసి అవలంబించిన తర్వాత వాటిని బ్రాండింగ్ చేసిన తర్వాత వాటిని అంతర్జాతీయంగా మార్కెట్ వ్యవస్థ కల్పించి ఆ వర్గాలకి లబ్ధి చేకూర్చడం కోసం ఈ బడ్జెట్ నిర్ణయం తీసుకునింది. నేను ఎంఎస్ఎంఈ గురించి, డేటా సెంటర్స్ గురించి, మానిటరింగ్ గురించి చెప్పడం జరిగింది. ఈ అనిమల్ హస్బెండరీలో కూడా షీప్ పాపులేషన్లో మనం 2వ స్థానంలో ఉన్నాం, ఎగ్ పౌల్ట్రీలో కూడా 1వ స్థానంలో ఉంటున్నాం. కాబట్టి వీటికి క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ అనేక వర్గాలకి క్రెడిట్ లింక్ సబ్సిడీ వస్తున్నాయి. దీంట్లో ఈ రంగంలో షీప్ పాపులేషన్లో కానీ, షీప్ బ్రీడింగ్లో, ఎగ్ పౌల్ట్రీలో ఉంటున్న వాళ్ళకు కూడా దాదాపు 2 లక్షల కోట్లు సబ్సిడీ కింద ఇవ్వడానికి, షీప్ సబ్సిడీ కింద ఇచ్చే దిశగా కూడా ఆ రకంగా 20 లక్షల లైఫ్ స్టాక్ రీరింగ్ ఫ్యామిలీస్ ఏవైతే దీని మీద ఆధారపడి ఉన్నాయో పశుపోషణ మీద, వారికి ఉపయోగపడేలాగా నిర్ణయం జరిగింది. మన రాష్ట్రంలో కూడా అత్యధిక నిర్ణయం జరగబోతోంది. ఇది ప్రధానంగా ఇంకా వీటన్ని ఫ్యూచర్ కనెక్టివిటీ సీ ప్లేన్ ఎరాని కూడా ఇప్పుడు మనం రాష్ట్రంలో అందరికన్నా ముందుగా మన రాష్ట్రంలో విజయవాడ నుంచి శ్రీశైలంకి మొదలుపెట్టాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో హైదరాబాద్ నుంచి గండిపేటకి, అదేవిధంగా టూరిస్ట్ ప్రాంతాలైన అక్కడి నుంచి తిరుపతి కళ్యాణి డ్యామ్కి కూడా సీ ప్లేన్లు పెట్టాలని, తద్వారా అంటే ప్రయాణ సమయాన్ని తగ్గించుకోవడం, యాక్సిడెంట్లు తగ్గించే దిశగా కూడా ఇవాళ తీసుకుని ప్రధానంగా ఏంటంటే ఒక వికసిత భారత్ నిర్మాణం చేయాలి. అదేవిధంగా ఒక స్వర్ణాంధ్ర నిర్మాణం, ఏదో హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం గురించి ఏదైతే అనుకున్నామో వాటికి పునాదులు వేసే దిశగా కూడా ఈ బడ్జెట్ ఉంది. అయితే వీటినన్నిటి తర్వాత ఈ కేంద్ర ప్రాయోజిత పథకాలు, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటాయి. ఇవన్నీ మామూలుగా ఉంటాయి, అవి స్టేట్లకు ఉంటాయి. ఏ పర్ఫార్మింగ్ స్టేట్ బాగుంటుందో, ఎవరైతే తొందరగా ప్రతిపాదనలు పంపిస్తారో, ఎవరైతే కంటిన్యూస్ ఫాలోఅప్తో ట్యాప్ చేయగలుగుతారో ఆ రాష్ట్రాలకు లబ్ధి చేకూరుతుంది. ఆంధ్రప్రదేశ్ ఈ విషయంలో గత 20 నెలల్లో నెంబర్ 1 అని నిరూపించింది. ఎందుకంటే ఏ కేంద్ర ప్రభుత్వ పథకం కింద అయినా కూడా ఎక్కువ నిధులు, ఎందుకు కావాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడమే కాకుండా నిరంతర ఫాలోఅప్తో ఎక్కువ నిధులను తెచ్చి ఆ సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు కానీ, ఇవాళ మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి పెట్టి సంపద సృష్టించడమే కాకుండా ఈ ఉపాధి అవకాశాలను కూడా పెంచే దిశగా కూడా జరుగుతున్నాయి. ఒక్క పైసా కూడా నిధులు కేటాయించలేదు. అదేవిధంగా పోలవరానికి గతేడాదికి పోల్చుకుంటే చాలా నిధులు తక్కువగా పెట్టడం జరిగింది. పునరావాస కేంద్రానికి అసలు నిధులే ఇవ్వట్లేదు. సో ప్రత్యేకంగా వైజాగ్ సంబంధించినటువంటి హై స్పీడ్ రైల్ కారిడార్ కూడా వైజాగ్కి నోచుకోలేదా, ఏ విధంగా కూడా ఏపీకి లబ్ధి కాలేదని చెప్పి అటు కాంగ్రెస్ వైసీపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడవచ్చు? ఏపీకి ఏ విధంగా లాభం ఉందా చెప్తా. విమర్శల గురించి చెప్పాలంటే ముందు మీరు పోలవరం గురించి మాట్లాడారు. పోలవరం 1941లో ముందు శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నింది. తర్వాత పోలవరం డ్యామ్ కట్టకుండా కుడికాలం ఎడకాలంగా అని చెప్పి మొబిలైజేషన్ ఫండ్స్ అని డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయారు. కాబట్టి వారు మాట్లాడే అర్హత లేదు. పోలవరంని ఎన్డీఏ ప్రభుత్వమే కేంద్ర ప్రాజెక్టుగా 90% ఉంటే దాన్ని 100% ప్రాజెక్టుగా ప్రకటించింది, నిధులు ఇచ్చింది. తర్వాత రివైజ్ కాస్ట్ ఎస్టిమేట్ ప్రకారం నిధులు ఇచ్చింది కూడా 29,000 కోట్లు ఇచ్చింది కూడా కేంద్ర ప్రభుత్వమే. ఈ బడ్జెట్లో 3,320 కోట్లు పోలవరంకి ఇవ్వడం జరిగింది. పోలవరం గురించి అయితే అది. రెండోది మీరు చెప్పింది స్టీల్ ప్లాంట్ గురించి చెప్పారు. స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి పోవడానికి ఈ రోజు తెలుసు మీకు, నిర్వాసితులకు ఎక్కడ కూడా అక్కడ పరిహారం ఈ రాజు దాకా అందలేదు. స్టీల్ ప్లాంటు నష్టాల్లోకి కూరుకుపోవడానికి ప్రధాన కారణమే రాయ్బరేలీలో, ఉత్తరప్రదేశ్లోని శ్రీమతి సోనియా గాంధీ కాన్స్టిట్యున్సీలో రాయ్బరేలీలో పెట్టి దీనికి అనుసంధానం చేయడం కారణంగానే అది నష్టాలకు కూరుకుపోయింది. అయితే గతంలో వాజ్పేయి గారు ఉన్నప్పుడు 1,500 కోట్లు ఇన్ఫ్యూజ్ చేసిన, మళ్ళీ ఇటీవల నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 11,400 కోట్లు ఇన్ఫ్యూజ్ చేసినా కూడా దాన్ని మళ్ళీ పునరుద్ధరింపజేయడం కోసమే జరిగింది. అయితే నిధులు ఇవాళ బడ్జెట్లో దాంట్లో 100 కోట్లు మాత్రమే విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మొన్న బడ్జెట్లో చెప్పలేదు కదా, గత బడ్జెట్లో ఎవడన్నా మేము 11,000 ఇస్తామని చెప్పారా? చెప్పలే. కానీ అవసరాన్ని బట్టి అదనంగా బడ్జెటరీ ప్రొవిజన్ లేనప్పటికి కూడా 11,440 కోట్లు ఇచ్చారు. కాబట్టి స్టీల్ ప్లాంట్ని పునరుద్ధరించడం, వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించేది కేంద్ర ప్రభుత్వ బాధ్యత. గతంలో ఇట్లాంటి పూర్తిగా విస్మరించి నష్టాలు ఊబిలోకి నెట్టివేసిన వాళ్ళకి మాట్లాడే హక్కు లేదు. నెంబర్ 2. తర్వాత మీరు అమరావతి గురించి ప్రస్తావించారు. అమరావతి రాజధానికి ఏ రాజధాని అయినా రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఈ దేశ చరిత్రలో మీరు చూస్తే 500 కోట్ల కన్నా ఏ రాజధానికి కూడా ఇవ్వలేదు. అయితే గతంలో 2,500 కోట్లు విభజన చట్టంలో ఉంది కాబట్టి 1,500 కోట్లు విభజన చట్టంలో పెట్టున్నారు రాజధాని నిర్మాణానికి 1,000 కోట్లు ఇవ్వాలని. కానీ గతంలో కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అదనంగా గుంటూరు అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి కానీ, లేదా విజయవాడ స్టామ్ వాటర్ కానీ డ్రైన్కి కానీ
1000 కోట్లు ఇవ్వడం జరిగింది. 2500 కోట్లు ఇవ్వడమే కాకుండా అమరావతి కేంద్రంగా అనేక అభివృద్ధి పనులు కానీ, అమరావతి నుంచి బెంగళూరు కానీ, ఎక్స్ప్రెస్ హైవే ఇవి కానీ, లేదా అమరావతి చుట్టూ దాదాపు 32,000 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం కానీ ఇవన్నీ బడ్జెట్లో పెట్టలేదు, కానీ ఇస్తున్నారు. ఇప్పుడు కూడా ఈ బడ్జెట్లో కూడా 1560 కోట్లు అమరావతి నిర్మాణానికి. అమరావతి కేటాయింపులు ఎందుకు తగ్గుతున్నాయని మీకు అనుమానం రావచ్చు. అయితే పోలవరంలో కానీ అమరావతిలో కానీ ఇప్పటికే విడుదల చేసిన నిధుల్ని వాడుకోవడంలే. మొన్న ఏడీబీ నుంచి, వరల్డ్ బ్యాంక్ నుంచి కేంద్ర ప్రభుత్వం 1500 కోట్లు ఇచ్చి మళ్ళీ 13,500 కోట్లు వారికి స్టాచ్యుటరీ సవరిన్ గ్యారెంటీ ఇచ్చి మేమే చెల్లిస్తామని చెప్పిన దాంట్లో ఇంకా జరగలే. 4,500 కోట్లు మాత్రమే ఖర్చు అయింది. మిగతా నిధులు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఇవ్వలేదనేది వాస్తవంగా. అయినప్పుడు కూడా మళ్ళీ 1560 కోట్లు అమరావతిని ఎలా ఛిద్రం రూపంలో ఇస్తున్నారు, అప్పుల రూపాల్లో బడ్జెట్ రూపంగా వారు తెలియని వాళ్ళు మాట్లాడుతున్న మాట. నేను చెప్తా, సావరిన్ గ్యారెంటీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. మీకు పోలవరంకి ఇచ్చి అప్పులు ఇవ్వడంలే, గ్రాంట్లు ఇస్తున్నారు. ఇక్కడ కూడా 2,500 కోట్లు గ్రాంట్ గతంలో ఇవ్వడం జరిగింది. మళ్ళీ దీనికి కూడా సావరిన్ గ్యారెంటీ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తున్నప్పుడు వీళ్ళకంతా ఉండాల్సిన అవగాహన లేకుండా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. అప్పుల రూపంలో ఇవ్వలే, అది ఇచ్చింది గ్రాంట్ రూపంలో గతంలో ఇచ్చినా ఇప్పుడు ఇస్తున్నది. కానీ అప్పులు ఇంకా చేయాల్సి వస్తుంది, తప్పదు. నిర్మాణం గురించి ఏది ఆ 15,000 కోట్లతోనే అద్భుతమైన అమరావతి నిర్మాణం కాదు కదా. కాబట్టి అప్పులు హడుకో నుంచి అప్పులు వస్తున్నాయి, తీసుకున్న తర్వాత చెల్లింపులు కూడా చేస్తారు. అద్భుతమైన రాజధాని నిర్మాణం చేయనప్పుడు ఇప్పుడు సర్ప్లస్లో ఉంది హైదరాబాద్, మొత్తం తెలంగాణకంతా హైదరాబాద్ కారణంగా సర్ప్లస్ బడ్జెట్ ఉంటుంది. ఎందుకు కారణము? ఏం కారణం అంటే నిర్మాణం జరిగింది, అక్కడ ట్యాక్స్ రూపంలో డబ్బులు వస్తాయి కాబట్టి. కార్పొరేటివ్ సెక్టర్కి బడ్జెట్ అనుకూలంగా ఉంది, పేద మధ్యతరగతి కుటుంబాలకు ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదని